బాక్స్ ఆఫీస్లో హీరోలు రాజులవుతారు. కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం ఒకే ఒక్క కింగ్ వెంకీమామ. 2025లో సంక్రాంతికి వస్తున్నాంతో కెరియర్లోనే బిగ్గెస్ట్ షోలో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ అసలెందుకు 30 ఏళ్లుగా సంక్రాంతి పోస్టర్పై కిరీటం పెట్టుకొని కూర్చున్నాడో తెలుసా? సంక్రాంతి అంటే తెలుగు ఇంటి పండగ, కానీ సినిమా ప్రేమికులకు మాత్రం అది వెంకటేష్ పండగ. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేర్లు పండగలతో ముడిపడి ఉంటాయి, కానీ సంక్రాంతి అనగానే అందరి మధ్యలో ముందుగా మెదిలే పేరు వెంకటేష్ దగ్గుబాటి. ఇక 2005లో వచ్చినటువంటి సంక్రాంతి సినిమా ప్రతి కుటుంబంలో నిలిచిపోయే సినిమా. సంక్రాంతి సినిమా పేరులోనే పండగ ఉంది. నలుగురు అన్నదమ్ముల మధ్య ఉండే అనురాగం, త్యాగాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చింది. 2026లో లక్ష్మీ సినిమా కూడా సంక్రాంతికే విడుదలైంది. వివి వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ఇందులో పెద్ద హైలైట్. 2010లో వచ్చిన నమో వెంకటేశ, శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక 2012లో బాడీగార్డ్ మలయాళ చిత్రానికి రీమేక్గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ గారు తనదైన శైలిలో యాక్షన్ మరియు సెంటిమెంటు పండించారు. ఈ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచాయి. 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ సినిమా తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ను మళ్ళీ మొదలుపెట్టింది. స్వచ్ఛమైన కుటుంబ అనుబంధాల ఈ నేపథ్యంలో ఈ సినిమా క్లాసిక్గా నిలిచింది. ఈ సినిమా సంక్రాంతికి వచ్చి విడుదలై ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచింది. 2015లో గోపాల గోపాల పవన్ కళ్యాణ్తో కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ మూవీ సమాజంలోని మూఢనమ్మకాలపై సెటైర్గా సాగుతుంది. ఇది బాలీవుడ్ చిత్రం ఓ మై గాడ్కు రీమేక్. 2019లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2గా విడుదలైన సినిమా వరుణ్ తేజ్తో కలిసి నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇండస్ట్రీ హిట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 2024లో సైంధవ్, ఇది వెంకటేష్ గారి 75వ చిత్రం. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా ఆయన పాన్ ఇండియా స్థాయిలో మెప్పించారు. ఇక 2025 గారి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావుపూరి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2025 సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకుంది. ఇది వెంకటేష్ గారి కెరియర్లోనే అత్యధిక వసూలు సాధించిన సోలో మూవీగా నిలిచింది. ఇవి వెంకటేష్ గారి సంక్రాంతికి విడుదలైన సినిమాలు. ఈ సినిమాలో ఏదైనా సినిమా మిస్ అయి ఉంటే మా కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.